ముంటిమడుగు కేశవరెడ్డి సింగనమల నియోజకవర్గంలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. కుల మత రాజకీయాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కష్టాల్లోనూ నష్టాల్లోనూ అండగా నిలుస్తూ వారికి ఆర్థికంగా చేయూతనందిస్తూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా నిస్వార్థ ప్రజాసేవకుడిగా ప్రజాక్షేత్రంలో గుర్తింపు పొందారు ముంటిమడుగు కేశవరెడ్డి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం ముంటిమడుగు గ్రామానికి చెందిన ముంటిమడుగు మర్రెడ్డి కేశవరెడ్డి గత 30 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే ప్రస్తుతం సింగనమల నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగల నాయకుడిగా గుర్తింపు పొందడం ముంటిమడుగు కేశవరెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఓ మైలురాయిని చేరుకున్నారని చెప్పవచ్చు. అక్టోబర్ 13వ తేదీ ముంటిమడుగు కేశవరెడ్డి జన్మదినం సందర్భంగా సింగనమల రాజకీయంలో ముంటిమడుగు కేశవరెడ్డి ప్రస్థానంపై ఎస్జీఆర్ నేటి వార్త ప్రజెంట్ చేస్తున్న స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాలుగా క్రియాశీలకంగా మొక్కవాని దీక్షతో పార్టీ అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు ముంటిమడుగు కేశవరెడ్డి. సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్న, బుక్కరాయ సముద్రం, సింగనమల, నార్పల, గుంతకల్ నియోజకవర్గంలోని పామిడి, అనంతపురం నియోజకవర్గం ఇలా తన చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాల్లో పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు కేశవరెడ్డి. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల ప్రజా సమస్యలపై పార్టీ పరంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తన సొంత మండలమైన గార్లదిన్నె మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం సొంత నిధులు ఖర్చు చేసి వారి విజయానికి కృషి చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకమునుపు అంటే గత 3 సంవత్సరాల క్రితం వరకు గార్లదిన్నె మండలంలో స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు గెలిచిన దాఖలాలు లేవు. గార్లదిన్నె మండలాన్ని టీడీపీ కంచుకోటగా మార్చిన ఘనత ముంటిమడుగు కేశవరెడ్డిది. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రి ఒకరు కేశవరెడ్డి కాంట్రాక్ట్ వ్యవహారాల్లో కలుగు చేసుకొని దాదాపు 2 కోట్ల వరకు బిల్లులు రాకుండా అడ్డగించారు. విచారణ పేరుతో ఆర్థికంగా దెబ్బతీశారు. అయినప్పటికీ ముంటిమడుగు కేశవరెడ్డి మనోధైర్యంతో ముందడుగు వేశారు. పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు సొంత నిధులు ఖర్చు చేస్తూ వస్తున్నారు ముంటిమడుగు కేశవరెడ్డి. మీకు ఇంతకుముందు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగేది? తర్వాత మీరు ఎవరిని సంప్రదించారు బ్రిడ్జి కోసం? ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బంది పడినాను. నడిచేకి లేకపోయా, తగ్గుండే వంకలోని నీళ్ళలో నడిచినాము. ఆయన అడిగితే వేపిస్తానని చెప్పి వేపించినాడు. చాలా మంది ఓట్లు వచ్చినప్పుడల్లా వేపిస్తామన్నారు. వీళ్ళు ఏం శాతం అవుతుంది, వీళ్ళకి ఏం సాయం చేసే వాళ్ళే లేరు. మాకి కేశవరెడ్డి అనే సాయం చేసి 4 ఇండ్లకి ఏ మోటార్ వస్తుంది, ఏం 2 ఇండ్లకి ఏం పోలేదు, ఏమేస్తారు వాళ్ళ ఓటు, ఏం పోతావు అన్ని వాళ్ళే. అయినా కూడా కేశవరెడ్డి అన్న ఒక్కింటికి గానిలే సాయం చేయాలని సాయం చేసినారు. మాకు కేశవరెడ్డి అన్న మాకు దేవుడు, మాకు దేవుడు. అనంతపురం జిల్లా కరువు జిల్లా. ఇక్కడ అతివృష్టి లేదా అనావృష్టి ఇలా ఏదో ఒక రకంగా చిన్న సన్నకారు రైతులతో పాటు పేద ప్రజల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కరువు. ఇటువంటి తరుణంలో వారి పిల్లలకు వివాహాలు చేసేందుకు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు చేయూతనందించేందుకు ముంటిమడుగు కేశవరెడ్డి తన సోదరులైన ముంటిమడుగు శ్రీకాంత్ రెడ్డి, ముంటిమడుగు శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2013 నుంచి 2017 వరకు 3 దఫాలుగా భారీ స్థాయిలో ఉచిత వివాహాలు నిర్వహించారు. ఈ ఉచిత వివాహాల్లో పేద వధూవరులకు ఉచితంగా బట్టలు, తాళిబొట్లు అందజేయడంతో పాటు కల్లూరులోని అగ్రహారం ఆంజనేయస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు
కులాలకు మతాలకు అతీతంగా పేదల వివాహాలకు ఒక్కో జంటకు 10,000 చొప్పున అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ముంటిమడుగు కేశవరెడ్డి. ఇక 2020లో కరోనా తీవ్రంగా విజృంభించిన సమయంలో ప్రజలకు పనులు లేక ఆదాయం లేక ఇళ్లకే పరిమితమైన సందర్భంలో గార్లదిన్న మండల వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి గడపకు ముంటిమడుగు కేశవరెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి సొంత నిధులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి 5 రకాల కాయగూరలు 17 రకాల నిత్యావసర సరుకులు అందించి పేద ప్రజలకు తోడుగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పేదలకు పార్టీ కార్యకర్తలకు సహాయం చేయడాన్ని ముంటిమడుగు కేశవరెడ్డి ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పేదలు రోడ్డు ప్రమాదాలకు గురైన అనారోగ్యం పాలైన వారికి చికిత్స నిమిత్తం అనేక సందర్భాల్లో ఆర్థిక సాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. అలాగే అనేక గ్రామాల్లో ప్రాంతాల్లో దేవాలయాలు చర్చిలు మసీదులు నిర్మాణం వాటి నిర్వహణకు లక్షలాది రూపాయలు సొంత నిధులు వెచ్చిస్తున్నారు కేశవరెడ్డి. గార్లదిన్న సింగనమల పామిడి బుక్కరాయ సముద్రం మండలాల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యలను సొంత నిధులతో పరిష్కరించారు కేశవరెడ్డి. ఇలా గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పార్టీ అభివృద్ధికి ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ముంటిమడుగు కేశవరెడ్డి ఇంతవరకు ఎలాంటి రాజకీయ పదవులకు పోటీ చేయకపోవడం గమనార్హం. సింగనమల నియోజకవర్గంలో ముంటిమడుగు కేశవరెడ్డి ఇమేజ్ను గుర్తించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సింగనమల బాధ్యతలు అప్పగిస్తూ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీలో ముంటిమడుగు కేశవరెడ్డికి స్థానం కల్పించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. ముంటిమడుగు కేశవరెడ్డి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు ఉన్న నమ్మకానికి ఈ నియామకం నిదర్శనమని చెప్పవచ్చు. పెద్దగా చెప్పేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత ఇచ్చినారు. కంపల్సరిగా 6 మండలాల్లో విభేదాలు లేకోకుండా మేము ఒక మెట్టు తగ్గి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాము. ఎవరిని మమ్మల్ని విమర్శించిన వాళ్ళు కూడా మా వాళ్ళే, మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే. మాకు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతగా పనిచేస్తాం అంతే. దాని తర్వాత 2024లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇస్తారో మీకు తెలుసు, మాకు తెలుసు, ఎవరికి తెలుసు. కాబట్టి ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళకి పక్కన పెట్టుకొని గెలిపించే బాధ్యత మనది.